చాలామంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే టెంప్లెట్ ఓపెన్ కావడం లేదని. నేను చెప్తాను దాని గురించి సొల్యూషన్. ఫస్ట్ అయితే మనం ఈరోజు డెమో చూద్దాం. తర్వాత నేను ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా చెప్తాను. చూడండి, నచ్చితే లైక్ కూడా చేయండి ప్లీజ్. సరే, ఏం తెలుసని నన్ను లవ్ చేయాలి? నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని. ఓకే, ఎడిటింగ్ అయితే చూస్తున్నారు కదా, వీడితే చాలా బాగుంటుంది అండ్ నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ గురించి చెప్తాను. ఆ ప్రాసెస్ ఏంటంటే చాలామందికి ప్రాజెక్ట్ అంటే టెంప్లెట్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ కావడం లేదని అంటున్నారు. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ అయితే నా దగ్గర ఒక లింక్ ఉంది, సేమ్ మీకు ఏదైతే డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెబ్సైట్లో కానీ పెడుతుంటాను కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వచ్చేస్తుంది. చూడండి, హోమ్ స్క్రీన్లోనే ఉంది. ఇంపోర్ట్ కూడా కావడం లేదు. దీనికి చిన్న సొల్యూషన్ ఏంటంటే మన యాప్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన లాంగ్ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇప్పుడు సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది సామ్సంగ్లో ఉంటుంది. వేరే మొబైల్లో వేరే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, నాది OnePlusలో ఇంకో ఆప్షన్ ఉంటుంది. అది మీరు నో ప్రాబ్లం చూసుకోండి, అది ఏదో ఉందో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ సామ్సంగ్లో ఓపెన్ సపోర్ట్ లింక్స్ అని కనిపిస్తుంది. అందులో అలా ఉండదు, లింక్స్ అనేది ఉంటుంది కొన్ని. ఆ లింక్స్ ఒకవేళ టిక్ మార్క్ పెట్టి ఉంటే టిక్ మార్క్ తీసేయండి, లేదని అనుకుంటే టిక్ మార్క్ లేకపోతే టిక్ మార్క్ పెట్టేసేయండి. అంటే రివర్స్ కాకపోతే రైట్ చేయండి, అంటే ఇలా కాకపోతే అలా కాకపోతే ఇలా ట్రై చేయండి మీరు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఆన్లో ఉంది కదా, ఆఫ్ చేస్తున్నా. ఇది ఆఫ్ చేసిన తర్వాత సేమ్ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం చూడండి, మనం ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, లింక్ ఓపెన్ అయింది. చూస్తున్నారు కదా, ఈజీగా ఇలా ఇంపోర్ట్ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ ఇదే ఫాలో అవ్వండి. కానీ నా మొబైల్ లాగా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి మీరు వేరే ప్రాసెస్ లాగా ట్రై చేయండి మర్చిపోకుండా. ఓకే, ఈజీ ఉంటుంది, పెద్ద కష్టం కూడా ఏముండదు. కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఓపెన్ చేస్తున్నా. డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇందులో ఫొటోస్ కానీ టెక్స్ట్ కానీ అవన్నీ ఉంటుంది. మీరు చేయాల్సిన వర్క్ ఒక చిన్న వర్క్ ఉంది, అది నేను చెప్తాను. మీరు అది ఫాలో అయిపోతే సరిపోతుంది. ఏంటంటే నేను ఇంతకుముందు ఫాంట్ గురించి చెప్పాను, మళ్ళీ ఎందుకులే. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ అయితే స్టార్టింగ్లో ఇలాగే ఉంచండి. లేకపోతే సంథింగ్ ఏదైనా చేంజ్ చేద్దామంటే సైజ్ కొంచెం తక్కువ చేసుకోవడం కానీ ఇలా చేయండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉంది, ఇందులో యారో కూడా ఉంటుంది. యారో అయితే వదిలేసేయండి, కానీ మనం ఫోటో ప్లేస్లో మన ఫోటో పెడతాం. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక వేరే ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో యాడ్ చేసిన ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఫోటో సరిగ్గా సెట్ కావడం లేదు, ఎందుకంటే హ్యాండ్ పైన వస్తుంది కాబట్టి లిరికల్ ప్లేస్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. అండ్ ఈ ఏదైతే యారో ఉందో పైన ఉంటుంది, ఈ యారోని కూడా ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. సారీ, స్క్రీన్ మొత్తం వచ్చేసింది. అదే కొన్నిసార్లు మొబైల్ స్టక్ అవుతూ ఉంటుంది, అలర్ట్ మోషన్, ఏం చేయలేం దాన్ని మనం. ఓకే, చూడండి, ఏదైతే యారో ఉందో యారో ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ ఉంది. ఇలా యారోని కానీ ప్లేస్ కానీ ఇవి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, పెద్ద కష్టం అయితే ఉండదు. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అది చూసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది ఉంటుంది, అందులో మధ్యలో ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. దాంతోపాటు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి, పెద్ద కష్టం అయితే ఏముండదు. కాబట్టి అది మాత్రం కంపల్సరీ మళ్ళీ చూసుకోండి మర్చిపోకుండా. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి.